ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి పిల్లలలో ఇంకా పెద్దవాళ్ళలో అయితే ముఖంలో గ్లో పోతుంది, ముడతలు ఇవన్నీ ఉంటాయి కదా! మరి పిల్లలు నాకు ఇలా అవుతుందమ్మా అని వాళ్ళు చెప్పలేరు కదా! మరి వాళ్ళు ఒత్తిడికి గురయ్యారు అని పెద్దవాళ్ళు గ్రహించుకునే లక్షణాలు ఏముంటాయి సార్? చాలా మంచి క్వెషన్ వేసావమ్మా. ఏంటంటే ఎవరి ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. ఎవరు భావోద్వేగాలు వాళ్ళకుంటాయి. ఎవరు వాటిని ఎలా వ్యక్తీకరిస్తారనేది ప్రతి వాళ్ళకుంటది. చిన్న పిల్లలకుంటది, పెద్దోళ్ళకుంటది, వయోవృద్ధులకు కూడా ఉంటది. కాదు చిన్న పిల్లలు బాడీ లాంగ్వేజ్ గానీ, లేకపోతే భావ వ్యక్తీకరణ గానీ కొంత డిఫరెంట్‌గా ఉంటది. సో, చిన్న ఎప్పుడు పిల్లలలో. పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చినా, బయటికెళ్ళి ఆటలకెళ్ళొచ్చినా వచ్చేటువంటి ఉత్సాహం కనబడదు వాళ్ళలో. ఇంట్లోకి రాంగానే షూ అయితే షూ, చెప్పల్స్ అయితే చెప్పల్స్ ఇసిరేయడం, రోజు ఒక అలమారాలో పెట్టి బట్టలిప్పి, స్నానం చేసో, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే అలవాట్లు కనబడవు. రెండోదేంటంటే డైరెక్ట్‌గా ఇంట్లోకి రాగానే కొంతమందేంటంటే, అమ్మ నాకు స్నాక్స్ పెట్టు, లేకపోతే నేను ఆడుకోవడానికెళ్తాను, లేకపోతే నేను చదువుకుంటూ టీవీ చూస్తాను అనేటువంటివి కూడా చెప్పరు. మూడోదేంటంటే వీళ్ళు స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయి ఏకాంతంగా ఉన్నప్పుడు బెడ్‌రూమ్‌లోకి ఎళ్ళిపోతారు ఎక్కువగా. లేదు బెడ్‌రూమ్‌లోకి ఎక్కువ మంది వస్తున్నారంటే ఏదో ఒక రూమ్‌లో ఎవరు రాని ప్రదేశంలోకెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఉంటారు. హ్మ్. ఒక మూల కూర్చోవడం గానీ, లేకపోతే దిండు మొఖం మీద బోర్లిచ్చుకొని పడుకొని ఉంటారు. అంటే వాళ్ళ మానసిక స్థితిని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేని అంటే పరిస్థితుల్లో ఏ వయసు పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి సార్? ఎక్కువగా ఇప్పుడు చెప్పేదాని ప్రకారం చూస్తే మనకు వయసుతోటి నిమిత్తం లేకుండా 6వ సంవత్సరం నుంచే 6 వస్తుంది. సంవత్సరాలు. చిన్న పిల్లలు కూడా చంటి పిల్లలు కూడా ఫోన్ లాక్కుంటేను, లేకపోతే స్కూల్లో ఏదైనా అన్నారో, లేకపోతే వాడు క్రికెట్ ఆడడానికెళ్తే వాడు ఆడనీయలేదు అనే కోపం కూడా తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తారు. అది హ్మ్. కూడా ఒక డిప్రెషన్ లాగా అయిపోయింది. అవును. సో, 6వ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 13, 14 ఏళ్ల వరకు ఈ పిల్లల్లో ఈ చేష్టలు ఎక్కువ కనబడతాయి. ఎక్స్‌ప్రెస్ చేయలేనప్పుడు ఇటువంటి భౌతిక రెండోదేంటంటే ఇంతకుముందు ఇంటికొచ్చినప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు పలకరించేవాళ్ళు. ఇప్పుడు పలకరించరు. గుర్తుపెట్టుకోండి. హ్మ్. వాళ్ళు రావడంతోటి ఒక రకమైన ముభావంతోటి ఉంటారు. బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. ఉత్సాహభరితంగా రాలేరు. ఇట్లా ఏదో ముడుచుకున్నట్టు, ఇష్టం లేనట్టు, కష్టంతోటి ఆ బ్యాగ్ కూడా బరువుగా ఉన్నట్టు, షూ కూడా ఇబ్బందిగా ఉన్నట్టు బిహేవ్ చేసుకుంటూ వచ్చి అక్కడ పడేసి కాళ్ళు కడుక్కోరు, మొహం కడుక్కోరు, స్నాక్స్ తినరు. ఉన్న బట్టలు కూడా ఇప్పుకుంటూ వెళ్ళిపోయి లోపలికెళ్ళి కూర్చోరు. మనం ఎళ్లి స్నాక్స్ తిన్నానా అంటే ఏ రకమైన జవాబు ఇవ్వడు. ఫస్ట్ రెస్పాండ్ పోనీ అవ్వరు. మొహం కడుక్కోనా అంటే మాట్లాడడు. అంటే మరి ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఫోను, టీవీ చూసే పిల్లలలో కూడా ఉంటుంది కదా! మరి దాన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? టీవీ, ఫోను చేసే పిల్లల్లోనేమో నువ్వు దాన్ని చూడనీయకపోతేనే బయటపడుద్ది. టీవీ చూస్తున్నారనుకోండి ఏం బాధ లేదు. 24 గంటలు టీవీ చూస్తుంటే వాడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. 24 గంటలు ఫోను చూస్తున్నాడు. నువ్వు ఫోను లాగేసుకున్నావు, టీవీ దూరం పెట్టినప్పటి నుంచి ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ మొదలైతాయి. అతను చేసే పనిలో అతను ఆనందాన్ని పొందుతున్నంత సేపు ఎక్స్‌ప్రెషన్స్ రావు. హ్మ్. కానీ అంటే ఆల్టర్‌నేట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉండే పని ఏదైనా చేయాలి. చేయాలి. అదే ఇక అడిక్షన్‌లోకెళ్ళిపోయాడు. నువ్వెప్పుడైతే టీవీ బంద్ చేసావో లేదా అట్‌లీస్ట్ మధ్యలో కరెంట్ ఫెయిల్ అయినా కూడా ఇరిటేషన్ వచ్చేస్తది. సెల్ ఉంటే సెల్ అవును. ఇచ్చగొట్టడం, రిమోట్ ఉంటే కొట్టడం. వాడెంత లీనమైపోతాడంటే ఆ క్రికెట్ మ్యాచ్‌లో ఓడిపోతే కూడా టీవీని పగలగొట్టేస్తాడు. హ్మ్. ఆ అడిక్షన్‌లోకెళ్ళిపోతాం. సో, వస్తువులతోటి అడిక్షన్ వేరు. బయట సామాజికంగా వచ్చే ఏర్పడే ఒత్తిళ్ళు ఇంట్లోకొచ్చినప్పుడు గానీ, ఇంట్లోంచి రేపు స్కూలుకెళ్ళాలంటే భయపడతాడు పిల్లోడు. రెడీ అవ్వడు. నిన్నటిదాకా ముందు లేసి రెడీ అయిపోయిన షూ ఏసుకోడు, బ్యాగ్ పట్టుకోడు, పుస్తకాలు పట్టుకోడు, టై కట్టుకోడు. నిర్లిప్తతోటి ఉంటాడు. ఉత్సాహం ఉండదు. నీకు తెలుస్తా ఉంటది. బై బై పుష్ చేయాలి. ఎందుకు మనం పుష్ చేస్తామని ఏ తల్లిదండ్రి ఆలోచించరు. ఆలోచిస్తే సమస్య పరిష్కారం ఆ రోజుతోటే అయిపోద్ది. వచ్చిన రోజు ఎందుకు నీరసంగా ఉన్నాడు? ఎందుకు ఉత్సాహంగా లేడు? ఎందుకు ఇట్లా మాట్లాడట్లేదు? ఎందుకు కలివిడిగా లేడు? హాల్‌లో ఎందుకు కూర్చోవట్లేదు? లేదా ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే ఎందుకు పోవట్లేదు? పెద్దవాళ్ళొస్తే విష్ చేయట్లేదేంటి? ఈ లక్షణాలన్నీ కూడా ముందు రోజే నువ్వు కనిపెట్టి కంట్రోల్ చేసి, మనసులో బాధ ఏంటో తెలుసుకొని, నేనొచ్చి మాట్లాడతా. మీ ఫ్రెండ్స్ ఇట్లా అంటే వాళ్ళ పేరెంట్స్‌తోటి మాట్లాడతా, మేడంతోటి మాట్లాడతా, నీకేం కాదని ముందే మేడంకి ఫోన్ చేసి, నేనొచ్చి మాట్లాడుతాను మేడం. మీ ముందు ఉత్తిగానే మాట్లాడుతున్నా. ఆ పిల్లోడు ధైర్యం చేయడానికే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి రావట్లేదు. అందరి ముందని చెప్పాలి. హ్మ్. లేకపోతే మేడం ఇన్సల్ట్ అయింది. ఇన్సల్ట్ రేపటి నుంచి రివెంజ్‌కెళ్ళొద్దు. మేడము ప్రిన్సిపాల్‌కొచ్చి చెప్పి, మేడం ఇట్లా ఉన్నాడు, డిప్రెషన్‌లోకెళ్ళాడు. నేను మీ దగ్గరకొచ్చి ఇట్లా మాట్లాడుతున్నాను. సొంతం వచ్చిన ధైర్యం చెప్పండి నీకు నేనున్నానురా నీకు అని మీరన్నప్పుడు, ఆ పిల్లోడు మామూలు అయితేనే ముందు మేడమ్స్‌తోటి మాట్లాడి పిల్లల్ని తీసుకెళ్ళాలి. లేకుండా గానీ మన పిల్లల్ని తీసుకెళ్ళి అడిగితే పిల్లోడు హీరో అయినా అవ్వాలి, జీరో అయినా అయిపోతాడు. జీరో అవుతారు ఇప్పుడున్న మైండ్ సెట్స్‌కి. మళ్ళీ మేడం గట్టిగా చెప్తే జీరో అయితాడు. మేడం తల్లిదండ్రులు బెదిరిస్తే వాడు హీరో అయితాడు. రేపటి నుంచి నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిపోతాడు. హ్మ్. సో, కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్ వే కమ్యూనికేషన్‌తో ఉండాలి. ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. తర్వాత అవతలని వాళ్ళని హర్ట్ చేయని విధంగా ఉండాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. ఓకే. సో, మరి ఇప్పుడున్న పరిస్థితులని చూస్తా ఉంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి గాని, తర్వాత అంటే ఇలా ఉండడం వల్లనే రేపు వాళ్ళు పెద్ద పెరిగినంక తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు లేకుండా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారా? అంటే దీనికి కారణం ఏంటంటేనమ్మా, మళ్ళీ మొదటికే వచ్చాం మనం పేరెంటింగే.
అదే మళ్ళీ పేరెంటింగ్ మళ్ళీ పేరెంటింగ్. ఎక్కడైతే పేరెంటింగ్లో లోపాలు ఉన్నాయో ఇప్పుడు మనిషిని బతికిచ్చేది ఆశ. ఆశ అత్యాశ అవ్వకూడదు. మనం ఇందాక అనుకున్నాడు తల్లిదండ్రులకి ఒకడే కొడుకో ఒకడో కూతురో లేకపోతే ఇద్దరు పిల్లలు వాళ్ళకు ఆశల్ని వాళ్ళందరి మీద మోపి ఆ బరువులో తీసుకెళ్ళి ఏం చేస్తాను ఇప్పుడు 3వ తరగతి నుంచో లేకపోతే 1వ తరగతి నుంచో ఏసీ క్యాంపస్లో హాస్టల్లో వేస్తా ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ అభిమానాలు అసలు తండ్రి అంటే ఏంటి తల్లి అంటే ఏంటి ఆ వాత్సల్యం ఏంటి అనేది ఇవ్వట్లేదు పిల్లలకి. బంధుత్వాలు లేవు. వాడు ఐసోలేటెడ్ పెరుగుతాడు. హాస్టల్లోకి వెళ్ళాక అక్కడ వాడికి ఒత్తిడే, చుట్టూ ఉండే స్నేహితుల నుంచి వచ్చే ఒత్తిడి, కంపారిజన్ ఒత్తిడి, మా క్లాస్ రూమ్లో క్లాస్ టీచర్ ఒత్తిడి, హాస్టల్లో వస్తే ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఒత్తిడి. సో ఆ పిల్లవాడు ఎలా తయారవుతాడంటే నా లైఫ్ ఇంతే, మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళకు వాళ్ళ లగ్జరీలో ముఖ్యం, వాళ్ళ యొక్క జీతాలే ముఖ్యం. ఊహ వస్తూ ఉంటుంది. 3వ తరగతి 4వ తరగతి ఇస్తే మా అమ్మ ఎందుకు రావట్లేదు, వాళ్ళ నాన్న వస్తాడు కదా నెలకోసారి, మా అమ్మ ఎందుకు రావట్లేదు, మా నాన్న ఎందుకు రావట్లేదు, లేదు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు బయటకు తీసుకెళ్తాడు అవుటింగ్, మా నాన్న ఎందుకు తీసుకెళ్ళట్లేదు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చిన ఫ్రూట్స్ తీసుకొస్తాడు, లేకపోతే చికెన్ బిట్టన్ మా నాన్న ఎందుకు తేవట్లేదు. ఇవన్నీ పిల్లల్లో తిరుగుతూ ఉంటాయి. తిరిగి పెద్ద అయ్యేసరికి ఏమవుతుందంటే ఒక కరుడు కట్టినటువంటి తీవ్రవాది మనస్తత్వం వచ్చేస్తుంది. వాడు 10th వచ్చేసరికి ఒక రకమైన ఫీలింగ్. పొద్దున కోర్సులు వేస్తే ఇంటర్మీడియట్లో ఇంకా తండ్రి అంటే ఏ భావం, తల్లి అంటే ఏ భావం. నన్ను నువ్వు హాస్టల్లో వేసావు కదా, సో హాస్టల్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ మీ అని నువ్వు అనుకున్నావు కదా, అనుకున్నా వేసావు కదా నన్ను, నేను ఇక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నానని నన్ను హాస్టల్ వేసావు కదా, రేపు నువ్వు కూడా అక్కడే ఉండు, దాని పేరు వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, నువ్వు కూడా అక్కడ హ్యాపీగా ఉంటావు నేను అనుకుంటాను. పేరెంటింగే కారణం దానికి. ఏ తల్లి తండ్రి ఎలా పెంచితే అలా, మొక్క వంగనదే మానవి వంగదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లల్ని మోల్డ్ చేయాలి. నీకు కుదరని పరిస్థితుల్లో అయినా నువ్వు హాస్టల్ వేయాల్సిన పరిస్థితి వస్తే వారానికి ఒకసారి వెళ్ళడం, అవుటింగ్ తీసుకెళ్ళడం, సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. ఎందుకు వేసావు, ఏంటి పరిస్థితి ఏంటి, ఈ కాలేజ్ ఎంత బాగుంది, ఆ ఊర్లో ఎట్లా ఉంది, ఇట్లా ఉంది, అక్కడికంటే ఇక్కడ ఉద్యోగుల భవిష్యత్తు బాగుంటుంది, కొంచెం నువ్వు ఓపిక పెట్టుండని ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల నోరు నొక్కేయకూడదు. క్వశ్చనింగ్ నేచర్. వాడు ఏదడిగితే నువ్వు దాన్ని ఎలా హెమ్ టు క్వశ్చన్, ఎలా ఆస్క్ ఎనీథింగ్. నువ్వు పిల్లలు అడుగుతారు కదా పెద్దోడు ఎందుకు, పెద్దోడు అడగాలంటే 100 రకాల ప్రోస్ కాన్స్. పిల్లలకి ఏం తెలియక అడుగుతారు, డాడీ నన్ను తెచ్చింది హాస్టల్లో వేసో జైలు లాగా ఉంది అని. మూసుకా, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తాను అనుకో. నాన్న ఇది పరిస్థితి, మన పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఒక పని చేస్తాను, నా అమ్మ ఒక చోటు ఉంది, నేను చూసుకోలేకపోతున్నాను, నీకు మంచి విద్య రావట్లేదు, లేదు నాకు ట్రాన్స్ఫర్ అయితే తెచ్చేసుకుంటాం, 1 సంవత్సరం అయ్యాక నేను మళ్ళీ తెచ్చేసుకుంటాం, లేదు మేము షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటాం, లేదు అమ్మని పెట్టి ఉంచున్నా అంటే వాడు ఏమంటుంది, మరి అమ్మని పెడితే అమ్మ ఉద్యోగం డాడీ, వాడికి ఆలోచన వస్తుంది. డాడీ మరి ఇక్కడ ఫ్యామిలీ పెడితే మనకు 2 ఖర్చులు అవుతాయి కదా. సో పిల్లల్లో ప్రశ్నకి జవాబిస్తూ ఆన్సర్ కూడా వాళ్ళతో రేకెత్తించగలిగే విధంగా కన్వర్జేషన్ ఉండాలి. కానీ పిల్లలు నోరు నొక్కేయద్దు. నన్ను ఎప్పుడు తీసుకెళ్తాయి, ఎన్ని తీసుకెళ్ళాలి ఉండా చదువుకో, లేదు నాన్న రేపు ఉగాది వస్తుంది కదా, 28, 29 ఉగాది వస్తుంది, 30 రంజాన్ వస్తుంది, 2 రోజులు సెలవులు వస్తున్నాయి, తీసుకెళ్తే ఇంటికి అంటే వాడు హ్యాపీ ఫీల్ అవుతుంది, నన్ను వచ్చి మా నాన్న తీసుకెళ్తాను. ముందు వాడి స్ట్రెస్ రిలీజ్ చేసేసావు, నువ్వు వస్తావా రావా రెండో ఇష్యూ. వాడు 29వ తారీఖు వరకు స్ట్రెస్ పెట్టుకొని రిలీజ్ చేసావు, 29 రాకపోతే ఫోన్ చేసి చెప్తాను, నాన్న సెలవు దొరకలేదు, లేదా రిజర్వేషన్ దొరకలేదు, ప్రాబ్లం వచ్చిందంటే అర్థం చేసుకుంటాం. ఎప్పుడు పిల్లలు హ్యాపీగా ఉండే విధంగా ఉండాలి. పిల్లలకి జవాబు చెప్పే స్థితిలో తల్లిదండ్రులు ఉండాలి. ఆ చెప్పే జవాబు వాళ్ళకి నచ్చే విధంగా మనం మార్చుకొని చెప్పాలి. అది కష్టమైనా వాళ్ళకి నచ్చే విధంగా చెప్పాలి, చెడైనా వాళ్ళకి నచ్చే విధంగా. నేను రాలేను, నాకు సెలవు దొరకదు, లేకపోతే నాకు ఎగ్జామ్స్, ఇప్పుడు నేను ఇన్విజిలేషన్లో ఉన్నాను, వాల్యుయేషన్లో ఉన్నాను చెప్పొద్దు. వస్తాను ఖచ్చితంగా, వాల్యుయేషన్ అయిపోయాక వస్తాను, డాడీ రేపు మాకు స్కూల్లో పేరెంట్స్ డే ఉంది, నువ్వు రా అంటే వస్తాను, తప్పకుండా వస్తాను. ఒకవేళ రాని పరిస్థితి ఉంటే కూడా నువ్వు ఫీల్ అవ్వద్దని చెప్పాలి. నాకు కుదరదు, నాకు దొరకదు అంటే అందరు పేరెంట్స్ వస్తారు, నేను కూడా డ్రెస్ వేసుకున్నాను, నేను ఏదో కృష్ణుడు వేషం వేసుకున్నాను, లేదా అల్లూరి సీతారామరాజు వేసుకున్నాను, నా తల్లిదండ్రులు చూడాలి ఆనందించేదాన్ని మనం తుంచేస్తాం. వాళ్ళ ఆశలు చిగురిస్తూ ఉండాలి. చిగురు ఎగురు అవ్వాలా, ఎగురు మొగ్గ అవ్వాలా, మొగ్గ నుంచి పుష్పించాలి, పుష్పం నుంచి పండు రావాలి, విత్తనాలు రావాలి. రేపు జనరేషన్ రావాల్సింది వాళ్ళ నుంచి. మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలి అంటే మా తల్లిదండ్రులు ఇక్కడ చిన్నప్పటి నుంచే మార్చుకోవాల్సిన అంశాలు ఏంటండి? అమ్మ తల్లిదండ్రులు ఒకటి నేర్చుకోవాలి, మా నాన్న నాకు ఇచ్చేయలేదు, మా అమ్మ నాకు ఇచ్చేయలేదు కాబట్టి నేను ఎంజాయ్ చేయాలని అది కాదు. సాక్రిఫైజెస్ ఉన్నారు. తల్లి తండ్రి అంటే సాక్రిఫైస్. మనం ఒక గద్దనో, ఒక పిచ్చుకనో, ఒక పావును చూస్తే ఒక కోడి పెట్ట గద్ద మీద పోరాడి తన పిల్లల్ని కాపాడుకుంటుంది. ప్రాణాలు పోతాయని తెలుసు, గద్ద శక్తివంతురాలని తెలుసు, జింకకి తెలుసు సింహం శక్తివంతురాలే, కానీ నా బిడ్డని నేను బతుకున్న సేపు నా బిడ్డ మీదకి రాకూడదు, నేను చచ్చిపోయాక ఏమైతే నాకు తెలియదుగా.
తల్లిదండ్రులు కూడా సాక్రిఫైస్ చేయాల్సిందే. సాక్రిఫైస్ చేయాలి అంటే హాస్టల్ వేయడం కాదు సాక్రిఫైస్ అంటే. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ టైమింగ్స్. ఒకరైనా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేనివాళ్ళు, తోపుడు బళ్ళ మీద బతికేవాళ్ళు, రిక్షాలు దొక్కేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు పిల్లల్ని చదివించట్లేదా? మీరు అబ్జర్వ్ చేయండి. ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్న పేరెంట్స్ ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి స్ట్రెస్, ఆత్మహత్యలు సింగిల్ ఎంప్లాయీస్ ఉన్న చోట ఎర్నర్స్ ఉన్న కుటుంబాల్లో జరగట్లేదు. తర్వాత ఇష్టం లేని కోర్సుల్లో చేరినప్పుడే వృత్తిగానే వ్యవసాయం ఉన్న పిల్లలు స్ట్రెస్ గురవుతారు, కానీ వాళ్ళకి నచ్చిన కోర్సులో పంపించిన వాళ్ళు ఎవరు స్ట్రెస్ గురవట్లేదు. ఎక్కడ స్ట్రెస్ గురవుతానండి? కార్పొరేట్ కాలేజీ చదువుకునే పిల్లలు స్ట్రెస్ గురవుతానండి. నువ్వు తీసుకెళ్ళి కోటాలో చదివిస్తాను, ఇక్కడ కాదని నీటిని, అక్కడ స్ట్రెస్ గురై చనిపోతా ఉన్నది. మన కుటుంబంలో చదువుకున్న పిల్లలు, మన కమ్మలో చదువుకున్న పిల్లలు స్ట్రెస్ అంత స్ట్రెస్ గురవట్లేదు. కార్పొరేట్ లో వెళ్ళి పోటీ తత్వంలో ఉరుకని ఉరికిస్తారు. చెప్పుకుంటే వినే తల్లి ఏది వినే తల్లి లేదు. టీచర్లు వినరు, ఫ్లోర్ టీచర్ వినరు, తల్లిదండ్రులు వినాలి కదా. వాడు పోతే బాధపడేది నువ్వే కదా. ఒక్క నలిసిపోతే బాధపడేది ఎందుకు? నువ్వు వాడు చెప్పేది వినాలా? ఏ తల్లికి ఏ పిల్లలు అబద్ధం చెప్పరు. వాళ్ళకి తెలియదు అబద్ధం చెప్పాలని తెలియదు. డాడీ ఇక్కడ భోజనం బాగాలేదు, లేకపోతే 3ంటికి లేచింది టాయిలెట్లో లైన్లో నిలబడాలి, అబద్ధమా? నిన్ను రాలేరు. కానీ మిగిలిన స్టూడెంట్స్ అయితే చెప్తారు కదా. మీరు అబ్జర్వ్ చేయండి, కార్పొరేట్ కాలేజీలోకి వెళ్ళి పేరెంట్ వెళ్తే నీ పక్కన ఒక వార్డెన్ వచ్చి నిలబడతాడు, ఏం మాట్లాడుతాడు, ఇంకో పక్క పిల్లలు పక్క అందరూ కలిసి చెప్పేది నిజమే. పిల్లలకి అబద్ధాలు రాదు, అవి కూడా బయటికి రానివ్వరు. వీళ్ళు ఆ ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. తల్లిగా తండ్రిగా నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి నీ పిల్లల్ని పంపించినప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు దేర్ హార్ట్. వాళ్ళ మనసు స్పందనలు తెలుసుకొని నువ్వు బిహేవ్ చేసుకున్నప్పుడు, పిల్లలు చచ్చిపోయాక నువ్వు చేసేది ఏంటమ్మా? పిల్లల్ని బయటికి తీసుకొచ్చేసే బతుకుంటాడు హ్యాపీగా, కూలో నాలో చేసుకుని నిన్ను చూడాలి కదా. నిన్ను మళ్ళీ వృద్ధాశ్రమం లేకుండా అంటే వాడు మంచుకున్నాను, వాడిని మంచిగా లేకుండా పంపిస్తే నీకు వృద్ధాశ్రమే లేకపోతే అనాశ్రమం గతి. డబ్బు ఉంటే వృద్ధాశ్రమం, డబ్బు లేకపోతే అనాశ్రమాలే. ఎవరి వల్ల వస్తుంది? నీ వల్ల వస్తుంది. నువ్వు పిల్లలు మోయలేని బరువు పెట్టి పిల్లల్ని పక్కదారిలో పెంచి నీ కోరికలకి అత్యాశలకు పోయి పిల్లల్ని చేసి నువ్వు లాస్ట్కి అనాశ్రమానికి వెళ్తావు. అమ్మ అమెరికా పంపించమని నీ పిల్లవాడు అడుగుతాడా? లేదు. నువ్వేగా అమెరికా ఇల్లు అని ఒత్తిడి చేసి వాడికి అమెరికా పంపిస్తాను. పంపించాక వాడు నన్ను చూడట్లేదు, అనాశ్రమాలను ఇస్తాను. ముందు నువ్వు అమెరికా ఆశ ఎందుకు పుట్టించావు? ఇండియాలో లేవా? ఐఏఎస్ ఉద్యోగాలు చేయమా, ఐపీఎస్ ఉద్యోగాలు చేయమా, లేకపోతే నీట్ మన డాక్టర్లు అవ్వమని, ప్రొఫెసర్లు అవ్వమని, అంతకంటే ఎక్కువ జీతాలు తీసుకుంటారు. జడ్జిగా రావమను, న్యాయం చేసే జడ్జిలు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు అవును, ప్రజలకు సేవ చేయొచ్చు, ఒక మంత్రి అవ్వమని చెప్పి గోల్స్ పెట్టు. ఈ లైన్లో నువ్వు ఎందుకు ఆలోచించావు? ప్రతివాడు అమెరికా వెళ్ళాలా, ప్రతివాడు ఇంగ్లాండ్ వెళ్ళాలా? పిల్లల్ని ఎలా చూసుకుంటామో రేపు వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన భవిష్యత్తు కూడా ముడిపడి ఉంటుంది. సింపుల్, మా రోజుల్లో ఒకటి చెప్పేవాడు, కంప్యూటర్ అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అనేవాడు. మెదడు కూడా చెత్త బుట్ట లాంటిది. చెత్త వేస్తే చెత్త అవుతుంది, విజ్ఞానం వేస్తే విజ్ఞాన భాండాగారం అవుతుంది. ఇంకొక ఆయన వారెన్ బఫెట్ ఏమంటాడంటే, వాట్ యూ డిపాజిట్ ఇన్ బ్యాంక్ కెన్ విత్డ్రా ఓన్లీ అంటాడు. నువ్వు ఏదైతే బ్యాంకులో వేసావో అదే బయటకు వస్తుందట. సో నీ మెదడు కూడా బ్యాంక్ లాంటిది. నువ్వు అందులో పాజిటివ్ వేస్తానా నెగిటివ్ వేస్తానా, చిన్నప్పటి నుంచి విషవృక్షాలు నాటితే విష గింజలే వస్తాయి, మధురమైన ఫలాలు విత్తనాలు నాటితే మధురమైన ఫలాలు వస్తాయి. నువ్వు అనాథ స్థానానికి వెళ్ళాలి అంటే ఆ రోజుల్లో తాత మానవుడు సినిమాలను చూపించాడు. తండ్రికి మనవాడు గొయ్యదవుతాడు, ఎందుకంటే నువ్వు తాతకు చేసిన పని నీకు చేస్తానని చెప్పాడు 50 ఏళ్ల క్రితం. అదే వస్తుంది. ఆ రోజుల్లోనే దార్శనికత గల దర్శకులు ఆ రకంగా చూపించారు. ఇవాళ మనం అది ఫాలో అవ్వలేక మనం అనాశనానికి వెళ్తాం. ఓన్లీ పేరెంట్స్ తప్పేదమ్మా, పిల్లలు తప్పులేదు. అయితే ఇంకొక మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, మీ తల్లిదండ్రులు చేసిన తప్పులు మీరు మీ పిల్లల మీద చేయకండి. నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు తెలుసో తెలియకో భావోద్వేగాల వల్ల వాళ్ళు చేశారు. నెక్స్ట్ మీరు మళ్ళీ అనాశనానికి వృద్ధాశ్రమానికి వెళ్ళకుండా ఉండాలంటే మీ పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచుకోండి, హత్తుకోండి, మనసుల్లోకి ప్రయాణించండి, వాళ్ళ మనసు లోతుల్లో తెలుసుకోండి, మనసుని తట్టి మేలుకొల్పండి, మీ దారిలోకి వస్తుంది. అంతకంటే ఇంకా మనం ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు, అంతా మన చేసే పనిలోనే ఉంది. సో ఫైనల్లీ అంటే పిల్లల మీద కమాండింగ్ కాకుండా ఒక ప్లీజింగ్ వేలో ఉంటే సో వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు పేరెంట్స్ ఏదైతే పిల్లలకి ఇస్తారో రేపు అదే మళ్ళీ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విధానాన్ని మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మ. నాకు అవకాశం కల్పించిన సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు.